మన మధ్యలో దేవుని సేవకులు దైవజనులు ఉన్నారు కనుక సమయమందు దేవదేవునికి హృదయపూర్వకమైన స్తుతులు అర్పిస్తూ కొద్ది నిమిషాలు ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా. క్షేమముగా ఉన్నానంటే నీ కృపయే కదా యేసయ్యా. నా బలము కాదయ్యా, నా శక్తి కాదు
చేతులపైకి నీ చల్లని చూపే నా యేసయ్యా ప్రతి ఒక్క రెండు చేతులపైకి హృదయపూర్వక నా బలము కాదయ్యా నా శక్తి కాదయ్యా నీ చల్లని చూపే నా యేసయ్యా నీకే ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన చేసేదా నీకే ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన చేసేదా బలము కాదయ్యా నా శక్తి కాదయ్యా నీ చల్లని చూపే నా యేసయ్యా స్వరం తెచ్చి పాడదాం నా బలము కాదయ్యా నా శక్తి కాదయ్యా నీ చల్లని చూపే నా యేసయ్యా నీకే ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన చేసేదా నీకే ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన చేసేదా ఈ స్తుతి ఆరాధన, ఈ యెహోవా ఫలము, ఈ స్తుతి పాత్ర మా ప్రభువును మా ప్రియుడు రక్షకుడు గొప్ప దేవుడు క్రీస్తు యేసు వారి పేరట సమర్పించి ఆరాధిస్తున్నాము. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవా యెహోవా, పరిశుద్ధాత్మ దేవా, ఆమేన్. ఇక దూరంగా ఉన్న పర్లేదు, దీని వారం ఉన్న చైర్స్ రెడ్ కార్పెట్కి వారం ఉన్నాయి లేదో చూసుకోండి. గ్యాప్ ఉంటే రెడ్ కార్పెట్కి వారకు వచ్చేయాలి. ఇలా కూర్చున్న వాళ్ళు కూడా రెడ్ కార్పెట్ వారనే కూర్చోవాలి. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వచ్చేలా కూర్చోవాలి. ఈ ఫస్ట్ లైను చక్కగా లైన్గా ఇలా వెళ్ళాలి. మధ్యలో వాళ్ళు కొద్ది దూరము, ఎక్కువ దూరం వెళ్ళారా. మరి మన మధ్యలో బాబు గారు ఉన్నారు. దేవుని మాటలు ఈ నెలాఖరున స్తుతి కూడిక సందర్భముగా మనతో దేవుని మాటలు పంచుకుంటారు. Lord, I bless this offering, multiply it and give it back to them. In Jesus' name I pray. Amen. చేసి తన సన్నిధిలో మనల్ని సజీవంగా ఉంచినందుకు ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. అలాగే అల్పుడనైన నన్ను ఆ దేవుడు ఇలాగా మా కుటుంబ సభ్యులైన మీ అందరి ముందు నిలవడానికి అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి, అలాగే కృష్ణప్రాయ గారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ కొన్ని మాటలు దేవుడు మనకు రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించడానికి నేను ఆశపడుతున్నాను. అయితే ఈరోజు అపూర్వ పుట్టినరోజా? అపూర్వ పుట్టినరోజు శుభవార్త అంతే కదా. ఎందుకంటే ఇన్నాళ్ళు దేవుడు కాచి కాపాడి ఒక దయాకిరీటాన్ని దయచేసిన ఆ శుభవార్తని మనం అందరూ షేర్ చేసుకుందాం. ఇది మన సంఘానికి, వారి కుటుంబానికి, ఆమె జీవితానికి సంబంధించిన ఒక అద్భుతమైన దేవుడు దయచేసిన శుభవార్త అంతేనా. ఇప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించిన శుభవార్త ఒకటి తెలుసు కదా మీకు. ఏంటి ఆ శుభవార్త? ఏంటండి? ఈ సందర్భంలో అపూర్వ పుట్టినరోజు శుభవార్త సందర్భంగా దేవుడు తనను కాచి కాపాడి చక్కగా దేవుడు ఆయన సన్నిధిలో ఉంచినందుకు ఆ శుభవార్త విషయంలో దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద మనకిచ్చిన శుభవార్త గురించి నేను కొన్ని జన్మదినం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అపూర్వ జన్మదిన సందర్భంగా మరో జన్మదినం గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. తొందరగా వెళదాం, వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం. ఆ శుభవార్త విషయంలో దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద మనకిచ్చిన శుభవార్త గురించి నేను కొన్ని జన్మదినం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అపూర్వ జన్మదిన సందర్భంగా మరో జన్మదినం గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. తొందరగా వెళదాం, వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం.
ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి ఆ, రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా మళ్ళీ చెప్తున్నాను, మందను కాచుకుంటున్నారా మంటలు వేసుకుంటున్నారా? మందను కాచుకొని చాలా మంది మంటలు వేసుకున్నారు అనుకుంటున్నారు, అలాగ అలవాటు పడిపోయాం. మందలను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలండి. ఈరోజు దేవుని యొక్క కొన్ని మాటలను ఆయన వినికిడిలో మనం వినడానికి మీరందరూ హృదయపూర్వకంగా కొంతసేపు మీ హృదయాలను చక్కగా దేవుని వైపు తిప్పుకుని ఆలోచిద్దాం. ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూసాం. ఎవరట వీళ్ళు? ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు అండి. వీళ్ళు చాలా 1వ శతాబ్దంలో యేసుప్రభు వారు ఉన్న కాలంలో రోమా ప్రభుత్వానికి చాలా చులకనగా చూసే ఒక గుంపు ప్రియులారా గొర్రెల కాపరులు అనగానే. చదువుకున్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఇదిగోనైనా ఈ బిడ్డకు మీరు ఇచ్చిన ఈ దయ కిరీటాన్ని బట్టి అపూర్వ పుట్టినరోజు సందర్భంగా నాయన మీ సన్నిధిలో కొన్ని మాటలను, తద్వారా ఒకడు పానము చేసినను భోజనము చేసినను నీకు మహిమకరంగా ఉండాలి అనే వాక్యాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు కనుక నాయన ఇదిగో అపూర్వ పుట్టినరోజు సందర్భంగా నిన్ను మహిమపరిచే కొన్ని మాటలను వినడానికి మీరు ఇచ్చిన అవకాశానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన మాటల్లో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, ఎంత చక్కటి విషయం అంటే అండి ఇది. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మన ముందు ఇచ్చిన వాక్య సందేశం అంశం ఏంటంటే, గొర్రెల కాపరులకు ఎందుకు ముందుగా సువార్త చెప్పాలనుకున్నాడు దేవుడు. పాయింట్ అర్థమైందా? ఈ శుభవార్త వినడానికి వేల సంవత్సరాల గురించి ఎదురు చూస్తున్న అనేక మంది ప్రవక్తలు బైబిల్లో ఉన్నారు. ఈ బైబిల్ అంతటిని రాసిన ప్రవక్తలు 42 మంది 39 గ్రంథాలను పాత నిబంధన వరకు యేసుప్రభు వారు పుట్టే వరకు రాయాల్సి వచ్చింది, రాశారు. రాసిన ప్రతి వాళ్ళు కూడా ఏ ఆత్మ గురించి అయితే ప్రవశించారో ఆ ఆత్మను చూడాలని చాలా ఆశపడ్డారట. ఆయన ఎవరో ఒక ఆయన క్రీస్తు అనే ఆత్మ ఒకటి వస్తుందట. ఆ ఆత్మ దేవుడితో సమాధానం కోల్పోయిన మానవుణ్ణి మరలా ఆ బంధాన్ని లేదా తెగిపోయిన తాడుని ఆయనే ముడేస్తాడట. రాబోవు అపవాదిని ఆయనే ముళ్ళు విరుస్తాడట అని పాత నిబంధనలో అనేక ప్రవక్తలు రాశారు. కానీ ఆ ఆత్మను వాళ్ళు చూడలేకపోయారు. అంటే ఈ శుభవార్త ఎంత ఘనమైనదంటే, ఇప్పుడు మనం వినబోయే శుభవార్త ఎంత గొప్పదంటే, ఈ సృష్టిని అధిగమించిన విషయం గనక అలాంటిది ఈ గొర్రెల కాపర్లకు రోమా ప్రభుత్వంలో విసర్జించబడిన వారు ఎవరైనా ఉన్నారు అంటే గొర్రెల కాపర్లండి. ఎందుకు అంటే వారు సిటీకి దగ్గరగా ఉండరు. గొర్రెలు మేపాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పూర్వం మన్యుని తీసుకెళ్ళిపోయేవారు, తెలుసా మీకు? పెద్దవాళ్ళు ఉంటే అర్థమవుతుంది. గేదెల్ని ఆవుల్ని ఒక సీజన్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ కాసం దొరకదు. అప్పుడు ఏం చేస్తారంటే అండి, వాటికి మన్యానికి తోలేసాం అనేవారు. అంటే అర్థం ఏంటంటే, ఇటు ఆ కత్తిపూడి అన్నవరం అటు సైడు వాళ్ళకి అప్పచెప్పేసేవారు మన పశువుల్ని. వాళ్ళు మేపి మళ్ళా మనకు కాసం వచ్చే సమయానికి ఇక్కడికి అందజేసేవారు అనమాట. సో ఆ కాలంలో ఈ గొర్రెల కాపరులు ఎక్కడికి వెళ్తారంటే, వారు మందను తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎడారులు కానివ్వండి, ఆ పచ్చిక బయళ్ళు కానివ్వండి, అనేక చోట్ల ఉంటారు. సపోజ్ మా మందను కాస్తున్నప్పుడు ఒక తుఫాను వచ్చిందనుకోండి, వాళ్ళు ఎక్కడ పారిపోవడానికి ఉండదు, వెళ్ళిపోవడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాధ అక్కడే ఉండాలి. ఏవైనా సరే ఆ గొర్రెల చుట్టూనే కాసుకుని ఉండాలి. వాళ్ళు ఆ మందను కాసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఎన్నాళ్ళకో మళ్ళా ఆ కుటుంబాన్ని కలుసుకోవడానికి, పిల్లల్ని కలుసుకోవడానికి వస్తారు. సాధారణంగా ఆ కాపర్లు ఫ్యామిలీస్తోనే ఉండడానికి ట్రై చేస్తారు. ఇది 1వ శతాబ్దంలో రోమా ప్రభుత్వంలో యేసు ప్రభు వారికి ముందు జరిగిన చరిత్ర. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు పుట్టడం ఎంత గొప్పదో ముందు మనకు తెలిస్తే, అసలు వీళ్ళకెందుకు చెప్పాడయ్యా ఈ విషయం అనేది మనకు అర్థమవుతుంది. ఒక పెద్ద విషయాన్ని పట్టుకొచ్చి ఒక చిన్న మనిషికి చెప్పేశారనుకోండి, ఏంటి మాకు చెప్పకుండా ఆయనకి ఎలా తెలిసిపోయింది అంటాం. కానీ ఆ విషయం ఏంటో మనకు ముందు అర్థమైతే అసలు ఎందుకు చెప్పాడు వీళ్ళకి అనేది అర్థమవుతుంది మనకి. ఇది ఎప్పటిదంట ఇది? యేసు ప్రభు వారి ఆత్మ భూమి మీద రావడానికి, ఆయన పుట్టడానికి
యేసుప్రభు వారు ముఖ్యంగా ఒక మాట అందరికీ మనసులో ఉండాలి. యేసుప్రభు వారు ఈ భూమి మీద పుట్టినవాడా వచ్చినవాడా? చెప్పండి. యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టినవాడు కాదు, రావాలి కనుక పుట్టాల్సి వచ్చింది. పాయింట్ అర్థమైందండి? ఈ లోకానికి ఆయన రావాలి కనుక, ఎందుకు రావాలి అంటే ఇదిగో నీలా నాలా రక్త మాంసములు కలిగి ఉండాలి, అందుకని ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది, పుట్టాల్సి వచ్చింది. రావాలి కనుక ఆయన పుట్టాల్సి వచ్చింది. ఆయన అద్భుతమైన పుట్టుక వెనుక ఎంతో మంది ప్రవక్తలు ఆ ఆత్మను చూడాలని చాలా వాళ్ళు ఎదురు చూశారట. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈయన జన్మని అనుకుంటే మనందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఈరోజు మన అంశం ఏంటంటే గొర్రెల కాపరులకు ముందుగా ఎందుకు శుభవార్త చెప్పాల్సి వచ్చింది? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేస్తును. వైరము అనగా ఒక రగడ. ఏం తెలుసండి? వైరం అనగా తరతరాల నుంచి వైరం వేరు, గొడవలు వేరు, కొట్టుకోవడం వేరు, ఫ్రాక్షనిజం వేరు. వైరం అంటే ఎప్పటి నుంచో సాగుతూ ఉంటుంది, గ్యాంగ్ వార్ అలాగా. అది ఇప్పుడు అవదు. నేను చనిపోయే లోపు నిన్ను ఏదో చేస్తాను అంటారు చూడండి, అది రగడంటే. ఆ రగడకి అంతం ఉండదు ఇంక చచ్చే వరకు. ఒక రగడ జరిగిందంటండి. ఏం రగడ జరిగిందంటే ఇదిగో ఆయన ఏం చేస్తాడట? తల మీద, చదవండి ఒకసారి. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదవని చెప్పాను. మడిమి మీద కొట్టెదవు అండి. ఇక్కడ 2 డెత్తులు జరిగాయండి. నీకు జాగ్రత్తగా ఆలోచించే వాక్యంలో తల మీద కొడతాడట, కానీ అది చనిపోయే ముందు మడిమి మీద ఆయన కొట్టేసి చచ్చిపోతుంది. ఎప్పుడైతే పాము కుట్టిందో మనిషి చచ్చిపోతాడు కదా, అలాగా జరుగుతుంది. 2 డెత్తుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన చనిపోతాడట. ఆ చనిపోయిన ఆయన గురించి ఎంతమంది ప్రవక్తలు రాశారంటే అనేక మంది ప్రవక్తలు రాశారు. ఈ విషయాన్ని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ఒకసారి. అంటే ఎంతమంది ఆ ఆత్మ గురించి ఎదురు చేశారో మనకు తెలియాలి. మీకు కలుగు ఆ కృపను గూర్చి పేతురు గారు అంటున్నారు సంఘంతో, లేకపోతే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు అంటున్నారు, ఇదిగో బాప్తిసం తీసుకోమంటే తీసుకోవట్లేదు, దేవుడిని నమ్మంటే నమ్మట్లేదు, ఎవరు యేసుప్రభు అని అడుగుతున్నారు, కానీ మీకేం అర్థం కావట్లేదు. ఆయన ఎవరో తెలుసా? మనకు ఒక కృప ఇచ్చాడు. ఎందుకంటే మనం ఆదిలో ఆదాము గారి ద్వారా ఆయనతో సమాధానం అనే బంధాన్ని తెంచేసుకున్నాం. దేవుడితో మనం సమాధానం పడలేము. ఇప్పుడు మనం ఆయన సమాధానం పడితే కానీ మనం పరలోకం వెళ్ళాం. అలాంటి కృపను ఆయన మనకి ఇచ్చాడు. ఆయన్ని మీరు ఏం చేస్తారంటే నమ్మటలేదు, బాప్తిసం తీసుకోవట్లేదు, బాప్తిసం తీసుకున్న ఆయన్ని నిజంగా మీరు నమ్మటలేదు అని పేతురు గారు ఎవరితో మాట్లాడుతున్నారంటే సంఘంతో మాట్లాడుతున్నారు. ఆ రోజు నా పట్టణంలో మాట్లాడుతున్నారు, ఈ రోజు ఈ ఆలయంలో మనతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూడండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి. ఏమండి మనందరికి కృప వచ్చిందా లేదా? ఎంతమంది బాప్తిసం తీసుకోని వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఇక్కడ చేయతండి, చిక్కుపడవద్దు. ఎంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు? రైట్, ఓకే. బాప్తిసం తీసుకున్న వాళ్ళకి అందరికీ ఆయన కృప వచ్చింది. ఇంకా ఆయన కృపలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఆయన విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొందితే మనం ఆయన కృపలోకి వెళ్తాము. ఆయన కృప ఏంటంటే ఇదిగో లోకం అనుకుంటుంది నువ్వు మరణమే బ్రతుకని, ఈ లోకం మరణం తర్వాత మరో బ్రతుకు లేదని, కానీ కృప ఏం చెప్తుంది తెలిసిన? మరణం తర్వాత మరో బ్రతుకుందని చెప్తుంది. అలాంటి కృపను మనకి ఇచ్చాడయ్యా అని పేతురు గారు వాళ్ళతో మాట్లాడుతూ ఈ ఆయన కృపను బట్టి చదవమా. ప్రవచించిన ప్రవక్తలు ఇదిగో ఒక ఆత్మ వస్తుందని ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు ఆయన గురించి. ఈ రక్షణను గురించి పరిశీలించుచు, ఏమండి మనందరికీ వచ్చిన రక్షణను గురించి పరిశీలించుచు, తమ యందున్న క్రీస్తు ఆత్మ అంటే దేవుడు వచ్చి ఏమన్నాడంటే ఇగో పలానా రోజుని మనకి పాస్టర్ గారు వచ్చి ఎవరికో ఒక కాగితం ఇచ్చి ఒక స్లిప్ ఇచ్చి ఇది పలానా వాళ్ళకి ఇచ్చారని అనుకోండి, ఇచ్చేసి వచ్చేస్తాడు అంతే. కానీ ఇచ్చిన తర్వాత కొంతమందికి ఏముంటుంది, ఏముంది అందులో, ఏముంది, ఏదో మంచి మూట ఇచ్చారు ఆయన, అందులో ఏముంది దాన్ని చూడాలని ఆశ ఉంటుంది. అలాగేనట ప్రవక్తలకి దేవుడు వచ్చి ఇదిగో రాబో కాలంలో ఆ ముళ్ళుని విరిచేవాడు ఒకటి పుడుతున్నాడు, ఆ ముళ్ళుని విరిచే ఆత్మ ఒకటి వస్తుంది, ఇగో రాయి అని ప్రతి ప్రవక్తకి చెప్తుంటే ఆ ప్రవక్త రాస్తున్నాడు. కానీ ఆ ఆత్మను చూడాలని తాపత్రయపడిపోతున్నారంట ఆ ప్రవక్త రాసిన వాళ్ళు. ఎవరైనా ఈ ముళ్ళు ఇస్తాడా, సమాధానం కలుపుతాడా, మేము ఉంటే బాగున్నప్పుడు వరకు అలా ఎదురు చూస్తూ ఉన్నారటండి. అదే మాట్లాడుతున్నారు పేతురు గారు. మొదటి నుంచి ఒకసారి చదివండి త్వరగా.
మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ తమ రాసిన క్రీస్తు ఆత్మ తమ పలికిన దేవుడు చెప్పగా పలికిన ఆత్మ గురించి క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి క్రీస్తు విషయమైన శ్రమలో ఎంత శ్రమలు పడతాడో కూడా రాయించాడు దేవుడు. వాళ్ళు చెప్తున్నారు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ఆయన కలగబోవు మహిమను గురించి కూడా చెప్పేశాడట. ముందుగా సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఎవరైతే ప్రవక్తలు రాస్తున్నారో ఆయన గురించి ఆ ఆత్మ ఏ కాలమును బట్టి రాస్తున్న ప్రవక్తలు అంటున్నారంట, ఇదిగో ఆ ఆత్మ ఏ కాలమున ఎట్టి కాలమున వచ్చును అని వారు ఏం చేశారట, దానిని విచారించి పరిశోధిస్తూ చాలా ఆతృతగా ఉన్నారు. ఆ ఆత్మ వచ్చే వరకు మేము ఉంటే బాగున్నాం. ఇగో దేవుడు రాయించిన ఆత్మ అద్భుతమైన ఆత్మ, అదేంటిది ఇలాగుంటదా, కన్యక గర్భవతి కుమారుడు పుడతాడా, ఆ ఆత్మ ఇలా చేస్తుందా అని ఆ ఆత్మ గురించి రాసిన ప్రవక్తలందరూ ఎదురు చూస్తున్నట్టుగా పేతురు గారు చెప్పారు. మీకు బాప్తిసం వచ్చేసింది, కృప వచ్చేసిందని మీరు దీన్ని చిన్నగా చూడకండి. ఇది ఏంటనుకుంటున్నారు? ఎంతో మంది ప్రవక్తలు చూశారు కానీ వాళ్ళందరూ ఎవరో చూడలేకపోయారు. మన కాలంలో యేసుప్రభు ఉన్నారు, నమ్మండి మీరని ఆ రోజు పేతురు గారు సంఘానికి చెప్తున్నాడు, అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్నాడు, ఈ రోజు మనకు కూడా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, ఇంత గొప్ప ఆత్మ, క్రీస్తు అయిన ఆత్మ ఈ భూమి మీదకి రావడానికి ఎంతో ప్రణాళిక అయితే, ఆ ప్రణాళిక ఆత్మను చూడడానికి ఎంతో మంది ప్రవక్తలు ఎదురు చూస్తే వాళ్ళు ఎవ్వరు లేరట. ఆయన పుట్టిన తర్వాత పశువుల కాపర్లకు చెప్పారట వెళ్ళి. ఎందుకు చెప్పారు? ఇది మన పాయింట్. ఇప్పుడు చూడండి, ఏమైనా ఆలోచన ఉందా? ఎంతమంది ప్రవక్తలు రాశారట, ఎవరికి తెలియదంట ఆయన పుట్టినప్పుడు. ఆ పశువుల కాపర్లకి ఎక్కడికో ఊరికి దూరంగా ఉన్న వాళ్ళు పశువుల కాపర్లకి చెప్పారట. ఎందుకు చెప్పారనేది మనం చూస్తున్నాం. ఈరోజు మన అంశం ఏంటి? ముందుగా ప్రపంచానికి భూమి మీద సువార్త అంటూ ఒకటి వస్తుందని ఎవరికి తెలియజేశాడు దేవుడు అంటే, ఇదిగో వెన్నిక లేని పశువుల కాపర్లకు తెలియజేశాడు. ఇప్పుడు ఆయన ఎంత మహిమ గలవాడో మనం విన్నాం కదా. ఒకసారి ఆది కాండానికి వెళ్ళి చూద్దాం. ఒకసారి ఆది కాండం 49వ అధ్యాయము 1 నుంచి చదవండి. ఆది కాండము 49వ అధ్యాయము. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను. యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లనెను. చెప్పండి. అంత్యదినములలో మీకు సంభవించబోవు సంగతులను మీకు తెలియజెప్పుచున్నాను. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ఆది కాండము 49వ అధ్యాయం 10వ వచనం. సిలోహు వచ్చు వరకు, సిలోహు అనగా సమాధానకర్త, అప్పుడు కూడా యాకోబు గారు తన కుమారులను పిలిపించి రాబో ఆత్మ గురించి ఆయన చెప్పినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆఖరగా యాకోబు గారు కూడా 49వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన ప్రభువులో నిద్రించే లేదా పితరుల వద్దకు చేరాల్సిన అవసరం వచ్చేటప్పటికి ఇదిగో రాబో ఆత్మ గురించి నేను చెప్తున్నానని ఆయన కూడా ఆయన పిల్లలకి చెప్పడం జరిగింది. ఆ ఆత్మని నేను కూడా చూడలేకపోయానని నిరుత్సాహంగా ఆయన పితరుల్లో కలిసిపోయాడండి. ఎవరు? యాకోబు గారు. ఎవరు అసలు ఈ ఆత్మ? అది కాండం 3:15 చదువుకున్న ఏంటి, దేవుడు అప్పుడే యేసుప్రభు వారికి ఏం చేశారు? ఆది కాండంలోనే ఆయన ఎలాంటి వాడో, ఎందుకు వస్తాడో, ఆయన ఎందుకు ఆయన పెట్టాడో మొత్తం సమస్తాన్ని ఆ అధ్యాయంలో ఆ మాటలో మనకు కనిపిస్తుంది. అలా వస్తూ 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 ఇంకా కూడా రండి, యోబు గారి కాలం వచ్చినప్పుడు కూడా యోబు గారు కూడా ఆత్మ గురించి ఎదురు చూశారట. ఆ ఆత్మ ఎలాంటిదో ఆయనకి తెలిసిపోయిందంట. ఎవరయ్యా ఆత్మ అంటే ఒకసారి యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25-26 చదువుకుందాం అండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము. అయితే నా విమోచకుడు, ఈయన కూడా తెలిసిపోయిందంట ఆ విమోచకుడు ఎవరో. ఆయన విట్నెస్ ఇస్తున్నాడు చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు. ఆ విమోచకుడిని, ఆ ఆత్మని చూడడానికి యోబు గారు కూడా ఆ ఆత్మను చూడడానికి ఎదురు చూసి 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 అయ్యా నా టైం అయిపోయింది, ఇంక నేను ఉండలేను అని ఆయన ఆఖరిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, చదవండి. సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూసేదను. అంటే ముందే చెప్పేశాడండి యేసుప్రభు వారు రాకముందే ఆయన ఆత్మ వస్తుందని, ఆయన అందరికీ రక్షణ ఇస్తాడని. అయినా సరే నేను చనిపోతున్నాను కానీ ఇదిగో ఈ శరీరంతో నేను ఆయన్ని చూస్తాను. అంటే మన అందరం ఏం చేస్తామండి? క్రీస్తులో ఉంటే మనం ఏం చేస్తాం? ఈ శరీరంతో, అంటే రక్తమాంసాలు ఉండవు కానీ మహిమ శరీరం ఉంటుంది. మనం ఏం చేస్తాం? అందరం ఆయన్ని చూస్తాం. అలాంటి విషయాన్ని యోబు గారు కూడా నిస్సహాయుడయి ఆయన పితరులో కలవడం జరిగింది. ఇప్పుడు ఇంతకీ ఎవరయ్యా ఈయనంటే, చాలా సార్లు చదువుకున్న ఒక విషయాన్ని మనం చదువుకున్నాం. ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఇది మత్తయి సువార్తలో ఏముంటుందండి? మరియా గారి దగ్గరికి వచ్చి ఏమంటారు? మత్తయి సువార్త
1వ అధ్యాయము. ఇంకెవరు చెప్పారంటే పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ప్రవక్తలందరూ చెప్పుకుంటూ వచ్చి ఆఖరిగా ఆ దేవదూత ఎవరితో చెప్తుందో ఒకసారి వినండి. ఆ పుట్టబోయే ఆత్మ గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయం 22 వచనం. కన్యక గర్భవతి కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఎక్కడికి వచ్చాం మనవుడు? కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు ఇంకా పుట్టలేదు. పుట్టే సమయానికి మనం వచ్చాం. ఇప్పుడు పుట్టే సమయానికి వచ్చాం. ఆఖరిగా ఇక పుట్టబోయే శిశువు గురించి యేసేపుతోని తల్లితోని దూత చెప్పడం జరుగుతుంది. ప్రవక్తలందరూ చెప్పారు. ఆఖరి మన కాలం వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు పుట్టడం జరిగింది. ఆ శుభవార్త అందరికీ వదిలేసి, ప్రవక్తలకు వదిలేసి, రాజులకు వదిలేసి, పెద్దవాళ్ళందరికీ వదిలేసి ఎందుకు ఆ రోజు వెళ్ళి ఆ పశువుల కాపలకి చెప్పారనే విషయం గురించి మనం ఆలోచిస్తున్నాం. అది ఏంటో మనం ఇంకా అది ఎంత గొప్ప ఆత్మో, ఎంత గొప్ప శుభవార్తో మళ్ళా ఇంకొక వాక్యంలో మనం చూద్దాం. ఏమండి? యెషయా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. నీ దేవుడైన యెహోవా సూచనను అడుగుము. ఒక రాజు అడిగాడు, ఏం చేస్తావు తండ్రి నువ్వు అనేసి. చెప్పు, నీకేం కావాలో చెప్పు అన్నాడు. అడిగినప్పుడు ఆ రాజుకు భయం వేసింది. అదొక చరిత్ర పక్కన పెడదాం. ఆ రాజుకు భయం వేసింది. అమ్మో, దేవుణ్ణి నేను అది కావాలి ఇది కావాలని నేను శోధించను, కనుక తండ్రిని నేనేం అడగను అని విరమించుకున్నాడు. అయినా సరే దేవుడు అన్నాడు, అడిగా నీకేం కావాలో ఏం చేయమంటే చెప్పు అని దేవుడు అడుగుతున్నాడు. నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము. అది ఎలాంటిదైతే చేస్తానని తెలిసిన పాతాళమంత లోతైనను సరే. రెండోది, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగు యెహోవా శోధింపనని చెప్పగా అతడు వదిలేయగా, దేవుడే నువ్వు శోధింపక్కర్లేదు, నేను చెప్తున్నాను చూడు ఎలాంటి కార్యక్రమం చేస్తానో, ఎలాంటి అద్భుతమైన చేస్తానో చూడు, నీకు ఎలాంటి సూచక క్రియ చూపిస్తానో చూడు. ఏం జరుగుతుందో తెలిసిన 14వ వచనం చదవండి. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన నీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదుము. ఏమండి, ఇది చక్కగా క్రిస్మస్ రోజుని మనకు గుర్తున్నప్పుడల్లా చక్కగా చదివేసుకుని పక్కనెట్టేస్తాం. కొన్ని విషయాలు చాలా బలంగా ఉంటాయి, కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం చదువుకుంటాం కదా, వదిలేస్తాం అనమాట. ఈ విషయం ఏంటిది? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యెషయా ఒక సూచక్రియ అడుగుతున్నాడు కదా, ఈ రాయి నేనే చెప్తాను అని యెషయా గారిని పిలిచాడు. ఒక అద్భుతమైన విషయాన్ని సూచక్రియ చెప్తాను రాయి అనగానే ఆయన ఏం చేశాడంటే యెషయా గ్రంథం పట్టుకుని, యెషయా గారు కలం పట్టుకుని, యెషయా గారు రాయరులండి. మీకు ఒక విషయం తెలియాలి, యెషయా గారు రాయరు. ఆయనకు ఒక శిష్యుడు ఉన్నాడు. దేవుడు యెషయా గారికి చెప్తాడు, యెషయా తన శిష్యుడికి చెప్తాడు, శిష్యుడు రాస్తా ఉంటాడు. అదనమాట. సో ఇక్కడ ఏమి రాయమంటానంటే యెషయాని, కాబట్టి ప్రభు తానే ఒక సూచక్రియ మీకు చూపుతున్నాడు, ఆలకించుడు. అది ఏంటో తెలుసా? కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టదు. ఇమ్మాన్ అనగా తోడు. ఏమండి, యెషయా గారు గజ్జలు ఆడిపోయి ఉంటాడు. ఎందుకంటే కన్యకేంటి ప్రభువా, ఇటు కన్యకగా గర్భవతి అవడం ఏంటి, ఎలా అవదు కదా, నువ్వేంటి రాసేమన్నా మర్చిపోయాని చెప్పావా నువ్వు? నో, అదే సూచక్రియ నేను చేస్తున్నాను చూడు. అది ఎంత గొప్పదో తెలుసా? నేను చెప్తాను విను. పైన మాట్లాడుతున్నాడు చూడండి 11. ఏంటి కన్యక గర్భవతి కుమారుని కనడం అంటే, ఇప్పుడు మనందరికీ ఒక అలుసైన మాటలు కొన్ని విషయాలు తెలుస్తాయి. కన్యక గర్భవతి కొన్నారంటే అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, తప్పు చేసింది, దానివల్ల గర్భం ధరించింది, ఇలా అనుకుంటాము మనం. కాదు, అలాగ కాకుండా కన్యకే గర్భవతి అవుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మై గాడ్? యెషయా అడుగుతున్నాడు. యెషయా రాయి, నేను చెప్తున్నాను కదా. కాను అన్నాడు చూడండి, ఏమన్నాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి కని. అప్పుడు చెప్పేసాడండి. రేపు జరుగుతుందో లేదో తెలియదు. మనం ముందేం చదువుకున్నాం మత్తయిలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టదు అని చెప్పేశాడు అక్కడ. ఇది ఎప్పటిది? సుమారు క్రీస్తు వారు పుట్టేటప్పటికి 700 సంవత్సరాల క్రితం యెషయా గారు రాసిన మాట. ఈ కన్యక గర్భవతి కుమారుని కంఠం అనే విషయం ఎంత గొప్పదో 11వ వచనంలో మనం ఒకసారి ధ్యానిద్దాం ప్రియులారా. దేవుడు యెహోవా వలన సూచక్రియను అడుగుము, అది పాతాళమంత లోతైనను. అంటే పాతాళం లోతండి, పాతాళం లోత? జాగ్రత్తగా ఆలోచించండి పొరపెట్టి. పాతాళం అంత లోతు లేదా?
ఊర్ధ్వలోకం అనగా, ఊర్ధ్వలోకం అంటే ఏంటంటే పరలోకం. అంటే ఈ కన్యక గర్భవతి అయి కుమారునికి అనే విషయం ఎంతదటండి, ఎంత గొప్పదట. అది పాతాళమంత లోతైనను ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఇక్కడ మన చిన్న విషయం ఆలోచన, అసలు పాతాళ లోకం ఏంటి, దాని లోతు ఏంటి, ఊర్ధ్వలోకం ఏంటి, అది ఎక్కడ ఉంది, దాని అర్థం ఏంటి అంటే, పాతాళ లోకం అనగా ఇప్పుడు మనకి ఒక చిన్న విషయం ఆలోచిద్దాం. మనకు అకార్డింగ్ బైబిల్ ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకాలు ఉన్నాయి. ఒకటి మొదటి ఆకాశం అనగా పరలోకం, 2 భూలోకం రెండవ ఆకాశం, 3వ ఆకాశం పాతాళము. ఈ 3 ఉన్నాయి మనకి. ఈయన ఏమంటున్నాడంటే, ఇక నేను చేసే శోషక్రియ ఏంటనుకుంటున్నావు అంటే, ఇప్పుడు చెప్పే విచిత్రాలు అవిని ఇండియాలో 8 వింతలు, ప్రపంచంలో 14 వింతల గురించి కాదు నేను మాట్లాడేది. ఈ సృష్టికి ఇంకోటి చెప్పనండి, ఇండియాలో ఉన్న వింతలన్నీ కలిపి నీ వేలిముద్రకు చాలు. తెలుసండి, ఈ వింత ఉంది కదా, ఏలుముద్ర వింత ఉంది కదా, ఇండియాలో ఈ ప్రపంచంలో ఈ వింతలన్నీ తీసి తగ్గిట్లేస్తే నీ ఏలుముద్ర ఎత్తే చాలు తూగిపోతాయి. అంటే ఇది అంత విచిత్రమైంది. ఈ వింత కంటే ప్రపంచంలో ఇంకొక వింత ఏం లేదు. నీ ఆకారానికంటే వింత ఇంకొకటి లేదు. ఈయనేం మాట్లాడుతున్నాడంటే, కన్యక గర్భవతి కుమారునికి అనే విషయం ఎంతట పాతాళ లోకమంతా లోతైనదంట. పాతాళ లోకం లోతైందో లేదో చూద్దాం ఒకసారి. పాతాళం అనగా మనిషి మరణించిన వారందరూ ఎక్కడికి వెళ్తారండి చెప్పండి, నోరిప్పాలి. మరణించిన వారందరూ ఎక్కడికి వెళ్తారు? మనకు ఒక వాక్యం ఉంది కదా, మొన్నైనది ఎన్నికొట్టి వలె మన్నైపోవును, ఆత్మ తన దయచేసిన ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే, పాపం చేసిన వెళ్ళిపోద్దా? ఎవరికైనా వెళ్ళిపోద్దా? క్రీస్తుని నమ్మిన వాళ్ళు, నమ్మనవాళ్ళు, జైన్లు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరిదైనా వెళ్ళిపోద్దా? ఎవరిదైనా వెళ్ళిపోద్దట. ఆయన రాసేటంటే అదే. మళ్ళీ చెప్తున్నాను, మరణించిన తర్వాత ఏం జరుగుతుందండి? మొన్నైనది ఎన్నికటి వల్లే మొన్నైపోవును, ఆత్మ తన దయచేసిన దేవుని వద్దకు చేరిపోవును. అంటే చేరిపోను అంటే దేవుడి దగ్గరికి వెళ్దండి, పాతాళంలోకి వెళ్తుందండి. చాలా మంది సరదాగా మాట్లాడుకుంటారు, ఇటు పాతాళం పోతాడని. పాతాళం అనగా నరకం అనుకున్నారు, నరకం కాదు, గుర్తుంచుకోండి. ఓకే, పాతాళం అనగా పరలోకం ఉంది, భూలోకం ఉంది, పాతాళలోకం ఉంది. కానీ ఈ పాతాళలోకంలో మరలా 3 ప్లేసులు ఉన్నాయి. పాతాళలోకంలో ఎన్ని ఉన్నాయండి? 3 ప్లేసులు. ఏంటయ్యా ప్లేసులు అంటే, ఇదిగో మరణించిన ప్రతివాడు పాతాళలోకానికి వెళ్తాడు. క్రీస్తుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఎవరైనా పాతాళలోకానికి వెళ్ళిపోతారు. పాతాళలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే వాడు పాపం చేసిన వాడైతే, మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఎవరు, లోకాసు వార్తలో ధనవంతుడు వాళ్ళు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోతాడు. అదేంటి? వేదన పొందు స్థలము. పైన పరలోకం ఉంది, కింద భూలోకం ఉంది, కింద పాతాళ లోకం ఉంది. ఈ పాతాళ లోకంలో మళ్ళా 3 ప్లేసులు ఉన్నాయి. ఆ 3 ప్లేసుల్లోకి పాతాళ లోకానికి మనిషి ఆత్మ వెళ్ళిపోతుంది. అంటే అది దేవుడు ఆధీనం గనక. అంటే చనిపోయిన వారు ప్రతి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంటే అది కాదు, దేవుని ఆధ్వర్యంలో. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వంటే, పాస్ గారు చెప్తారు, పెనుగుతురు వచ్చా నేను చూసుకుంటాను అంటాడు. పెనుగుతురు వచ్చా నేను చూసుకుంటాను అన్నారు అనుకోండి, ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? ఆయన ఆధ్వర్యంలో. ఆయన వచ్చినంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, లూది అమ్మగారు ఇంటి దగ్గర ఉంటే నేను చూసుకుంటాను అన్నారు అనుకోండి, నాకు ఆవిడ ఒకటి పేరు తెలుసు అందుకని చెప్తున్నాను అనమాట. మిగతా వాళ్ళ పేర్లు తెలియదు నాకు. నేను చూసుకుంటాను ఎవరన్నా వస్తే. ఆయన పాస్ గారు ఏం చేశారు, నువ్వు పెనుగుతురు వచ్చాయి లూది అమ్మగారు ఇంట్లో ఉండన్నాడంటే, ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరి ఆధీనంలో ఉన్నట్టు? పాస్ గారు ఆధీనంలో ఉన్నట్టు. ఈ పాయింట్ అర్థమైందా? అలాగే చనిపోయిన ప్రతి ఆత్మ కూడా మన్నైపోద్దట. ఆత్మ తన దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోద్దంటే ఎక్కడికి వెళ్ళిపోద్దంటే పాతాళ లోకానికి వెళ్ళిపోద్ది. పాతాళ లోకంలో 3 ప్లేసులు ఉన్నాయి. ఆ 3 ప్లేసులు, ఒకటి వేదన పొందు స్థలము, రెండవది పరదేశు, మూడవది అపవాదికి చేసిన బిలాము, చీకటి గది, అగాధము, అనేక పేర్లు దానికి ఉన్నాయి. ఈ 3 కలిపి పాతాళ లోకంలో ఉంటాయి. 3 బ్యాచ్లు ఉన్నాయి అక్కడ. ఒకటి అపవాది ఉంటాడు, 2 పాపం చేసిన వాడు ఒక నరకానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాడు, పుణ్యం చేసిన వాడు లేకపోతే దేవుడు నమ్మిన వాడు, నీతి మంత్రులు, వీళ్ళందరూ వచ్చిన రాకల్లో పరలోకానికి వెళ్ళిపోవడానికి. అది రైల్వే స్టేషన్లో రెస్ట్ రూమ్లో ఆడితే అక్కడే ఉన్నారు. ఇప్పుడు అందరూ కలిపి ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత వెళ్తారు. అది పాతాళ లోకం. ఎందుకు పాతాళ లోకం అంత లోతైంది అంటే, పాతాళ లోకం ఎంత లోతో మనకు తెలియాలంటే అండి, ఆదాము నుంచి ఇప్పటి వరకు ఎంతమంది చచ్చిపోయారండి? ఇప్పుడు మనకున్న జనాభా ఎంత? ప్రపంచ జనాభా 800 కోట్లు. నిమిషానికి 10 మంది చచ్చిపోతున్నారంటున్నారు. ఇప్పుడు ఆదాము గారు పుట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికీ ఎంతమంది చచ్చిపోయారండి? వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారనుకుంటున్నారు? పాతాళ లోకంలో ఉన్నారు. ఇంక చెప్పండి ఇంకెంత లోతో అంటే, పాతాళ లోకం అంత లోతైంది ఇంకేది లేదంట. యేసు ప్రభు వారు పుట్టడం అనే విషయం ఎంతంటే పాతాళ లోకం అంత లోతైందటండి. దేవునికి స్తోత్రం.
పాతాళ లోకం అంటే లోతు అంటే అంత లోతైన ప్రదేశము కానీ అంత లోతైన లోకం కానీ ఈ సృష్టిలో ఎక్కడా లేదు. ఆయన పుట్టడం అనేది అంత గొప్ప. రెండవది ఏమన్నాడంటే ఊర్ధ్వలోకం అంతా ఎత్తైనను సరే, ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో మనకు కనపడుతున్న ఈ విశ్వం అంతా ఒక భూమి అయితే ఈ భూమి నుంచి పరలోకానికి వెళ్ళాలంటే ఆ కొలతలు ఎవరికి తెలీదు. అంత గొప్ప సూచకగిరి చేయగా ఆయన పుట్టాడండి. ఎవరు? యేసుప్రభు వారి పుట్టుక ఎంత గొప్పదంటే అండి, పాతాళ లోకం అంతా లోతైందట, ఊర్ధ్వలోకం అంతా ఎత్తైందంట. ఈ రెండు సృష్టిలో ఎక్కడా ఇంతకంటే గొప్పవి పెద్దవి లేవు. అది ఆయన పుట్టుక. ఇలాంటి పుట్టుక పుట్టిన ఆయన్ని ఎంతమంది చూడను ఆయన్ని. పుట్టిన వెంటనే పుట్టితే ఎప్పుడు పుడుతుందో ఆత్మని చూసిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి పుట్టిన వెంటనే వాళ్ళకి చెప్పారేటండి. వెళ్ళి ఎందుకు చెప్పారు? ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 8 నుంచి 12 వరకు చదువుకున్నాం కదా. ఈసారి కాస్త పైకి వెళ్ళి వచ్చేయండి, వచ్చేద్దాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తెగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలో అండి, మన పశువులు పాకలో కాదు, పెద్ద పెద్ద పాకలు వేసేస్తున్నారు ఈ మధ్య. పెద్ద పెద్ద చర్చిల్లో పాకలు వేసేసి అందులో పెద్ద పెద్ద ఇది పెడుతున్నారు. పశువుల పాకలో పుట్టలేదు. ఆయన ఎక్కడ పుట్టాడో రాయలేదు ప్రియులారా. అప్రాక్స్గా మనకు ఉంటుంది కానీ మరోసారి చెప్పుకుందాం. ఆయన ఎక్కడ పుట్టాడో రాయలేదు కానీ, పుట్టిన స్థలం రాయలేదు కానీ ఎక్కడ పండుకోబెట్టారో కరెక్ట్గా రాశారు. చెప్పిన వెంటనే ఫలానా ఆయన తెలియడానికి క్లియర్గా ఉంది అక్కడ. ఏంటి, యేసుప్రభు వారు పుట్టుక ఒక ప్రణాళికాబద్ధమైనది, ఒక క్రమమైనది. ఎక్కడా కూడా దేవుడు వేసిన ప్రణాళిక ఏమీ కాకుండా చక్కగా జరిగింది. ఏంటి చూడండి, వారక్కడ స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు. ఏమండి ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఈ కర్త రాసే లోకా గారు రాస్తున్న విషయం చూస్తే, లోకా గారు ఒక డాక్టర్ అండి. చాలా క్లారిటీ ఉంటుందండి ఆయన రాసేది విషయంలో. ఎంత క్లారిటీ అంటే మామూలు క్లారిటీ కదనమాట. ఆయన ఏం రాస్తున్నాడు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం 6వ వచనం చదువుకున్నాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తొలిచూలు కుమారుని అనేది అండర్లైన్ చేసుకోండి. దీని గురించి నేను చెప్తాను, ఇంకొక 10 నిమిషాలు ముగిస్తాను నేను. పొత్తిగుడ్డలతో చుట్టి ఇక్కడ ఏమండి, కామన్ గా ఇక్కడ కూడా పొత్తెగుడ్డలు అనగా మనకేంటంటే ఒక టర్కీ టవల్ చుడతాం పిల్లలకు పుట్టినండి. ఎందుకంటే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినండి. తల్లి గర్భంలో ఉన్న టెంపరేచర్ వేరు, బయట ఉన్న టెంపరేచర్ వేరు. తల్లి గర్భంలో బయట ఉన్న టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటుందండి. అందుకని ఎప్పుడైతే బిడ్డ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాడో వెంటనే ఏం చేస్తారండి, కొన్ని గుడ్డలు చుడతారు. ఎందుకంటే ఆ టెంపరేచర్ కవర్ చేయడానికి, చలి గట్ట పెట్టకుండా ఉండడానికి కడతారు. ఇది కామన్గా జరుగుతుందండి. అది ఎందుకు రాశారండి అందులోని? ఎక్కడ పుట్టారో రాయలేదు, ఎప్పుడు పుట్టారో రాయలేదు, ఎలా వచ్చారో రాయలేదు, ఎక్కడెక్కడ తిరిగారో రాయలేదు, ఏమీ రాయలేదు. కానీ ఏమి రాశారు అందులో? పొత్తెగుడ్డలతో చుట్టి. అంత అవసరమా? ఎందుకు రాశాడు, ఎందుకు రాయించాడు? చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో 2 ఇండికేషన్ చేస్తున్నాయి. ఒక ఇండికేషన్ ఏంటంటే ఆయన పొత్తెగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. రెండో ఇండికేషన్ ఏంటంటే పశువుల తొట్టెలో. బొమ్మలన్నీ తీశాను కానీ కొంచెం టైం లేక తీసుకురాలేకపోయాను నేను అండి. తొట్టెలో కూర్చోండి. ఇక్కడ 2 అడ్రస్లు ఉన్నాయి మనకి. ఏంటున్నాయి? ఒకటి క్లియర్, ఆయన ఎక్కడ చూడండి అంటే చెప్పేశారు. ఏం చెప్పారు? ఇప్పుడు మనం ఇందాక చదువుకున్న విషయం అక్కడి నుంచి కంటిన్యూ చేసి ఏం చేశారు చూడండి. రాస్తున్న గ్రంథకర్త ఏం చేస్తున్నాడంటే సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అక్కడికి ఒకటి అయిపోయింది. వెంటనే ఇంకేమన్నా రాయాలి కానీ ఆయన ఏం రాశాడు? ఎక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఆ గ్రంథకర్త ఎక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళిపోయి చూడండి. ఎందుకో కానీ గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఇది చదువుకున్నాం కనుక ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. 12వ వచనం చదువుమ్మా. దానికి ఇదే మీకు ఆనవాలు చెప్తారండి. ఎందుకంటండి పొత్తిగుడ్డలతో చుట్టాల్సి వచ్చింది? ఎందుకంటండి యాక్చువల్గా అయితే చరిత్రలో ఏం రాసి ఉందంటే రాతి బాణాలు ఉంటాయండి. బాణాలు అంటే గోళాలు అంటాం, మనకు తెలుసు కదా, సిమెంట్తో తయారు చేస్తాం. ఆ పశువులకి కడుగు పెడతాం కదా, కుడితి పెడతాం కదా, అంటే మనకి గోళాలు అంటారు, నాకు తెలుసు. మరి ఇక్కడ తెలుసో లేదో నాకు తెలియదు కానీ గోళాలు అంటారు వాటర్ పెట్టడానికి. అలాగే పశువులకి పెట్టడానికి వాళ్ళ రాతితో తయారు చేస్తారు. అది అందులో గాసం వేస్తారు, అంటే గడ్డి వేస్తారు అందులో. మళ్ళీ చదవమ్మా. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి మీరు చూచెదరని వారితో చెప్పారు. తొట్టిలో పరుండబెట్టి. ఈ తొట్టి ఏంటో మనకు అర్థమైంది ఇప్పుడు. ఎందుకంటే పశువులకి గడ్డేసే ఒక తొట్టు ఉంటుంది, అది రాతితో చేయిస్తారు, కొన్ని గడల అల్లికతో చేయిస్తారు, అలాంటిది ఉంటుంది. కానీ ఇదేంటి, రాతి మీద ఒక తొట్టిలో పడుకోబెట్టారు. ఇక్కడ 2 అడ్రస్లు మనకి ఇండికేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ శిశువును గమనించాలంటే మనకి ఏం ఇండికేట్ చేస్తున్నాయి?
వెళితే పశువుల తొట్లో ఎవరైనా పడుకోబెట్టారా? ఎందుకు ఇంత రాశాడంటే అండి, ఆ రోజు జనాభా లెక్కలు రాయించడానికి వచ్చారు. యేసుప్రభు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. పిల్లలు తీసుకుని ఎంతో మంది వచ్చారు. సత్రం అంతా నిండిపోయింది. మరొకసారి చెప్పుకుందాం, సత్రం ఎవరిదో తెలుసండి? సత్రం ఎవరిదో తెలుసా? ఆ పుట్టినైందే. అందుకని ఒక మాట రాస్తాడు, నక్కలకు గొర్రెలు ఉన్నవి కానీ లేదట. ఇదేనండి అసలు, ఎందుకంటే ఆయనదే సత్రం అండి అది. తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. వచ్చారు, అక్కడికి వచ్చారు. వెంటనే గ్రంథకర్త ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఆ దేశంలో కొందరు కర్ర కాపరని చూడండి, చక్కగా మారిపోయింది. 12వ వచనం చదువుకుందాం. దానికి ఇదే మీ కానవాలు. దానికి ఇదే మీ కానవాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు? దానికి ఇదే మీ కానవాలని. ఒక శిశువు పొత్తెగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని. ఎందుకండి గ్రంథకర్త రాసింది? ఎందుకు రాశాడంటే, ఈ రెండు రాయాల్సిన అవసరం లేదండి. ఎవరికి చెప్పాలని ఇది రాశాడంటే, ఇదిగో రాబోవు ఆ గొర్రెల కాపర్లకు తెలియడానికి దేవుడు ముందుగానే పొత్తెగుడ్డలతో చుట్టబడిన శిశువుని ఇండికేషన్ చేశాడు. రెండోది పశువులు తొట్టిలో పడుకోబెట్టడానికి ఒక ఇండికేషన్ ఇచ్చాడు. అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన జరిగింది. ఈ విషయం చెప్పేటప్పటికి దూత వచ్చింది. ఇదిగోనయ్యా మీకు శుభవార్త చెప్తున్నాను ఏంటంటే అని మొదలు పెట్టింది. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. ఎందుకు ఇష్టలండి వాళ్ళు? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే, ఎందుకు ఈ పశువులు కాపర్లకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక చిన్న చరిత్ర ఒకటి ఉందండి. పశువులు కాపర్లు అనడానికి విషయం ఏంటంటే, పశువులు కాపర్లో మనకలా కాకుండా 2 రకాల పశువులు కాపర్లు ఉంటారండి యోధా సాంప్రదాయంలో. యోధా గొర్రెలు మంద కాసేవాళ్ళు దాంట్లో 2 రకాల పశువులు కాపర్లు ఉంటారు. ఇక్కడ మనకు సాధారణంగా గొర్రెల కాపర్లు ఉంటారు చాలా మంది. వాటిని తీసుకెళ్తారు, చక్కగా మేపుతారు. చాలా ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. మా ఇంటి దగ్గర కూడా చాలా మంది ఉన్నారు ఆ గొర్రెలు కాసేవాళ్ళు. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. కానీ 2 రకాల ఆ కాపర్లు 1వ శతాబ్దంలో ఉండేవారు. ఎందుకో తెలిసిన ధర్మశాస్త్రం నడుస్తుంది అప్పుడు యేసుప్రభు వారు రాకముందు. అంటే యేసుప్రభు వారు పాత నిబంధన వాడా కొత్త నిబంధన వాడా చెప్పాలి? యేసుప్రభు వారు పాత నిబంధన వాడా కొత్త నిబంధన వాడా? యేసుప్రభు వారు పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యవర్తి. మరో విషయం చెప్పుకుంటే ఆయన పాత నిబంధనలో ఉన్నవాడే. ఇకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎందుకంటే అండి ఆ గొర్రెల కాపర్లు ఆ మందలను తీసుకుని కాయడానికి 2 రకాల కాపర్లు ఉంటారు. ఆ 2 రకాల కాపర్లు ఎవరంటే, గొర్రెలు అటు ఇటు పోకుండా జంతువులు ఎత్తు పోకుండా కాసే కాపర్లు ఒక బ్యాచ్ అయితే వాళ్ళ యూదులే. రెండో బ్యాచ్ ఏంటంటే, గత నిష్ట కలిగిన యూదులు ఏం చేస్తారంటే అండి, గొర్రెలు సాధారణంగా మీకు రాత్రి సమయంలో వేంతాయండి. అవి రాత్రి సమయంలో కనే పరిస్థితి వాటికి ఉంటుంది. ఎప్పుడైతే ఆ గొర్రెలు ఈనేటప్పుడు ఇక్కడ ఏం కావాలి తెలిసిన, తొలిచూలి పశువు వీళ్ళకి కావాలి. ఎందుకు ప్రతి తొలిచూలిది ఏం చేయాలంటండి, ఆలయంలో తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ మనం ఇదివరకు గుడికి వెళ్ళేవాళ్ళని తెలుసు కదా, ఆమె గుడి ఈ అమ్మ గుడి బుళ్ళమ్మ గుడి ఉన్నాయి కదా, ఆ గుడికి వెళ్ళేవాళ్ళం కదా. అందులో నేను ఒకటి ధర్మకర్తనే. మా ఇంటికాడ నోకలమ్మ గుడికి నేను ధర్మకర్తనే. అందులో పనిచేసేవాళ్ళు ఏంటో తెలిసిన, ఇక్కడ కోడిని అమ్మేస్తాం, 200 కోడిని అమ్మేస్తాం, లోనకి వెళ్తారు, దాన్ని ఏమీ చేయరు, ఇచ్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ వెళ్తుంది లోనకి. అది ఇది జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఇది ఏంటంటే మన మొక్కు. ఏం మొక్కు? అమ్మ నీకు కావిడి కోళ్ళు ఎత్తానంటారు తెలుసా మీకు? కావిడి కోళ్ళు అంటే తెలిసిన? కావిడి కోళ్ళు అంటే నేను అనుకున్నాను, ఛానల్ నాకు అర్థం కాలేదు. మొత్తం కావిడిలో అటు ఇటు వేసి తీసుకెళ్ళిపోతారని అనుకునేవాడు. ముక్కులు అవి. కావిడి కోళ్ళు అంటే 2 కోళ్ళు తీసుకుని ఒక కర్ర భుజం మీద పెట్టుకుని ఒక కోడిని అటు ఒక కోడిని ఇటు వేస్తారు. అదే కావిడి కోళ్ళు అంటేనే. కావిడి కోళ్ళు అంటేనే. నేను కావిడి కోళ్ళు అంటే మొత్తం చాలా ఎక్కువ తీసుకెళ్ళాలేమో అనుకునేవాడు నేను. అలాగా ఆ కాలంలో కూడా ధర్మశాస్త్ర సాంప్రదాయ ప్రకారంగా యూదుల్లో ఏం చేసేవారంటే, తొలిచూలి పిల్లని తీసుకెళ్ళి దేవునికి సమర్పించుకుని బలిచ్చుకునే ప్రతిష్ఠించుకునే అలవాటు ఎవరికి ఉందండి? యోధా సాంప్రదాయంలో ధర్మశాస్త్ర ప్రకారంగా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికన్నా వెళ్తే బజార్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి? ఒక తొలిచూలు గొర్రెపిల్లని ఇవ్వండి, నేను మొక్కుకున్నానని అడుగుతాడు. ఆడు ఏం చేయాలి? అప్పుడు తొలిచూలు గొర్రెపిల్లని ఇవ్వాలి. ఇప్పుడులాగా వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, 4 గొర్రెపిల్లని తీసుకొని తొలిచూలు పుట్టిందో ఏం పుట్టిందో వాళ్ళకి తెలియదు. ఇదే తొలిచూలని అమ్మేసాడు అనుకోండి, ఆడిపోతాడు అక్కడ. కానీ అలా జరిగేది కాదండి. దేవుడు వెంటనే ధర్మశాస్త్రంలో ఏంటంటే, పంటికి పన్ను, కంటికి కన్ను, చెయ్యికి చెయ్య తీసేయడమే. విశ్రాంతి దినానికి వెళ్ళకపోతే ఏం చేశారండి? రాళ్ళు తీసుకుని పాడులో పెట్టి కొట్టి చంపేశారా? అది ఆజ్ఞ. అలాంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 2వ గుంపు ఏం చేస్తుందంటే, ఈ 2వ కాపర్లు ఏం చేస్తారంటే, ఆ రాత్రికాల సమయంలో గొర్రె ఏనడం మొదలెట్టిన తర్వాత 2 నుంచి 3 కంటది కదమ్మా, మీకు తెలుసా? ఆ మేక పిల్ల ఒక 2 నుంచి 3 పిల్లల వరకు కూడా వస్తాయి. ఆ వచ్చేటప్పుడు ఏదైతే తొలిచూలు పిల్ల వస్తుందో తెల్లవార్లు కూడా అలాగ కంటికి నిద్ర లేకుండా 3 పిల్లలు బయటకు వచ్చినా 2 పిల్లలు బయటకు వచ్చినా వీళ్ళు లాగేయడానికి లేదు. నేను ఇక్కడ చూశాను. ఇక్కడ ఏం చేస్తారంటే, బాగా వచ్చిన తర్వాత మాయంతా పడిపోయిన తర్వాత, ఇప్పుడు మనకి డెలివరీ నాకు సాధారణంగా ఏంటంటే ఫిమేల్స్ డెలివరీ కూడా నాకు తెలుసు. నేను డెలివరీ చేసేసిన రోజులు కూడా ఉన్నాయి చాలా చోట్ల. ఫిమేల్స్కి నేను డెలివరీ కూడా చేసేవాడిని.
ఇప్పుడు సాధారణంగా ఇక్కడ గొర్రెల మేకలకి ఏం చేస్తారంటే ఓ 2 పిల్లలు నింటుంది అనుకోండి, దానికి ఆలు వస్తుంది, దీని మొహం వస్తుంది, ఈ 2 కలిపి వస్తాయి. ఒకటి డైరెక్ట్గా వచ్చింది అనుకోండి బయటికి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ మేక హెల్ప్ చేస్తాడు, దాన్ని బయటికి లాగేస్తాడు. కానీ ఇక్కడ ఏం చేయాలి తెలుసా, వాళ్ళు తెల్లవారులు కూడా ఎంత టైం అయినా సరే ఏది ముందు భూమి మీద పడద్దో దానికి ఎర్రదారం కట్టాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తొలిచూలు పిల్లని వాళ్ళు ఏం చేయాలంటే యెహోవాకు అర్పించాలి. అందుకని తొలిచూలు ఆ పవిత్రమైన పరిశుద్ధమైన, లేకపోతే ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా తొలిచూలు అనే దాన్ని ప్రతిష్ఠ చేయాలి కనుక ఒక పవిత్రమైన పరిశుద్ధమైన ఒక మంద కాపర్లు ఈ పనిలో ఉంటారు. కానీ దేవుడు మీకు ఈ రోజుతో మీకు తొలిచూలి పని లేదు. అందుకే తొలిచూలి పిల్లని రాసేటువంటి పైన చదవండి ఒకసారి. తన తొలిచూలు కుమారుని కానీ పొట్టె గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున పెట్టాను. ఏమంటే ఇంకేమన్నా రాయాలి కదా, వెంటనే ఏం రాసి చూడండి, ఎక్కడికి వెళ్ళిపోయినా చూడండి, దీనికి దానికి ఏమైనా సంబంధం ఉండండి. అక్కడ ఎప్పుడైతే తొలిచూలు బిడ్డ పుట్టాడో ఆ తొలిచూలు బిడ్డ గురించి తొలిచూలు వాడి దగ్గరికి వాక్యం వెళ్ళిపోయింది. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో. అసలు దానికి దీనికి సంబంధం ఉందా? ఆ వాక్యానికి ఈ వాక్యానికి సంబంధం ఉందా? లేదు. మళ్ళీ చదవండి ఒకసారి. ఆ దేశంలో కొందరి గొర్రెలు కాపరులు పొలములో ఉండి కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి, ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించెను, జనములు నీ వెలుగునకు వచ్చెదరు. ప్రభువు దూత ప్రకాశం వారి మీద పడింది. ఇది ప్రవచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. కానీ భయపడకుడి, మిక్కిలి ఆశ్చర్యపడిరి. చాలా ఆశ్చర్యపడ్డారండి, భయపడ్డారండి. కానీ మొట్టమొదటిగా ఎందుకు పశువుల కాపర్లకి ఈ వార్త వెళ్ళిందంటే, ఇదిగో తొలిచూలు బిడ్డ అక్కడ పొట్టుగుడ్డలతో చుట్టబడింది, ఇక మీకు తొలిచూలు పిల్లని బలింపవలసిన అవసరం లేదు. మీకు కావాలంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం చదవండి. 34 ఇంకా పైన 30 కాదండి, లూకాసు వార్త 2వ అధ్యాయము కాదు, ధర్మశాస్త్రము చెప్పున తీసుకువచ్చినప్పుడు అమ్మా ఇంకా పైకి వెళ్ళాలి. తన ధర్మశాస్త్ర ప్రకారంగా తన తొలిచూలు పిల్లను ప్రభువుకు ప్రతిష్ఠించే తొలిచూలు ఒక పిల్లని ఎవరు ప్రతిష్ఠించాలంటే ఏమండి, మనందరికీ ఒకే ఒక తొలిచూలు బిడ్డ పుట్టాడు, ఆయన యేసు ప్రభు వారు. ఆయన మన గురించి మరణంగా అవుతున్నారు కాబట్టి ఇంకెక్కడ తొలిచూలు పిల్లని ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు నాన్న. మీరు చాలా నుంచి తొలిచూలు బిడ్డ గురించి ఈ మంద కాచుకుంటూ మీరు ఎక్కడే బ్రతుకులు గడిపేస్తున్నారు. ఇంకా మీకు అవసరం లేదు. ముందు మీకే చెప్పాలనుకున్నాడు దేవుడు. వాడి దగ్గరికి వచ్చి, ఇదిగో ప్రభువు దూత అక్కడ పొత్తి గుడ్డలతో చుట్టుంది. ఎందుకు పొత్తి గుడ్డలు రాశాడంటే వాళ్ళు వచ్చి చూడాలి, అక్కడ వాళ్ళు వచ్చి చూడాలి, లేకపోతే ఎలా తెలుస్తుందండి? బైబిల్ చాలా పిన్ టు పిన్ అక్షరం. ఓకే, అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్దాం. మరోసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, దేవుడు అద్భుతమైన సందేశాన్ని మన వెనుకడిలో వినిపింపచేశారు. ఆ యొక్క పశువుల కాపరులకు, గొల్లలు కాదా, గొల్లలు అనేస్తాం మనం, గొల్లలని బైబిల్లో లేదు, పశువుల కాపరులు అని మాత్రమే ఉన్నది. అట్లాగే మంట కాచుకుంటున్నారు అంటారు, మంట కాదు, మందను కాచుకొనుచున్నారు. చక్కని విషయాలు మరి లేబాబు గారి ద్వారా మనం విన్నాం. మరి వారికే ముందుగా ఎందుకు ఈ శుభవర్తమానం తెలియచేయబడింది అనేటువంటి విషయాన్ని కూడా చక్కని మర్మాన్ని మరి వారు తెలియపరిచారు. నిజానికి యేసు ప్రభువే ఒక మర్మం. బైబిల్ అదే మాట్లాడుతుంది. కొలసి 1:25 ఆ మర్మమును గూర్చి అంటాడు. కొలసి 1:27 ఆ మర్మమైన క్రీస్తు అంటాడు.
ప్రియులరా, క్రీస్తే ఒక మర్మము. కొలసి 4:4 నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము. సో క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ సీక్రెట్. యేసుప్రభువే ఒక మర్మము. దేవునికి స్తోత్రం. ఈ లోకానికి ఆయన ఒక మర్మం. ఈ లోకానికి ఆయన ఒక వివాదాస్పదమైన గురుతు. ఈ లోకానికి ప్రభువారి యొక్క జన్మము ఒక కలవరం. సో కనుక ఆ మర్మమును గుర్చిన సత్యాన్ని ఈరోజు చక్కగా లేబాబు గారు మరి ద్వారా దేవుడు వివరించారు. మరి ఈ వాక్యము మన హృదయాల్లో ఫలింపచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆ గొల్లలు, ఆ యొక్క పశువుల కాపరులు ఇక కాచుకుని ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయనే తొలిచూలుగా బిడ్డగా మన కొరకు పుట్టాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనందరూ తెలుసు కదా. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన తొలిచూలుగా, ప్రథమ సంతానముగా, ప్రథమ ఫలముగా ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. కనుక పశువుల కాపరుల యొక్క నిరీక్షణకు తెరదించబడింది. అలాగే సర్వమానవాళి పాప విమోచన కొరకై శిలువ కార్యము మరి నిర్వర్తించబడింది. మనందరం ధన్యులమయ్యాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, నెలంతా దేవుడు మనల్ని కాపాడారు. అవునా? మనకంటే బలవంతులు, జ్ఞానవంతులు చాలామంది మరి కాలగర్భములో కలిసిపోయారు, మరణించారు. కానీ దేవుడు మనలను సజీవులుగా ఉంచాడు. ద్వితీయోపదేశకాండం 4:4 ఆయనను హత్తుకున్న మనము నేటి వరకు సజీవులుగా ఉన్నాం. అపోస్తల కార్యములు 26:22 ఆయన వలన సహాయమును మనము పొంది నేటి వరకు నిలిచి ఉన్నాం. సో మన దేవుడు మనలను నేటి వరకు నిలిచి ఉన్నట్లుగా సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు వల్ల సహాయం పొందే వాళ్ళు ఎవరు కూడా సిగ్గుపడరని యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం మనకు సెలవిచ్చింది. సో కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన మనలను దేవుడు సిగ్గుపడనివ్వకుండా మరి నెలాఖరు వరకు కాపాడారు. ఆల్మోస్ట్ సంవత్సరాంతంలో మనం వచ్చాం. మరికొన్ని గంటల్లో ఆల్మోస్ట్ 2 అవర్స్ ఇంక లేదు, 2 అవర్స్లో ఆఖరి నెలలోకి ప్రవేశించబడుతున్నాం. మరి తుఫాను మధ్యలో తుఫానుని జయించి వర్షాన్ని దాటుకుని మీరందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని బట్టి పరలోకంలో చప్పట్లు కొడుతున్నాడు. ఇక్కడ మీరు కొడితే దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకంలో దూతలు చప్పట్లు కొడుతున్నాయి మీ నిమిత్తం. మీరు కూడా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వర్షం వస్తే కొంతమంది మరి ఆగిపోతున్నారు. కానీ మీరు నెలంతా కాపాడాడు, సంవత్సరం అంతా కాపాడారు అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి చక్కగా మీరు దేవుని ఆరాధించడానికి వచ్చారు. మిమ్మల్ని బట్టి పరలోకం సంతోషిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక.